రెండవ సమూయేలు గ్రంథం పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. రెండవ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచి పోయెను. దేవుడు తన వాక్యము మన వినికిడిలో దీవించి మాట్లాడునుగాక. దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమంతయు పగలంతయు మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడారు. మా ప్రయాణాలు క్షేమాన్ని ఇచ్చారు, పోషించారు. అలాగే రాత్రి మీ సన్నిధానంలో విజ్ఞాపన చేయుట కొరకు, ప్రార్థించుట కొరకు కూడి ఉన్న మాతో మీరు మీ వాక్యము ద్వారా మాట్లాడండి. విస్తారముగా బలముగా ప్రార్థించడానికి మీరు మాతో మాట్లాడండి. మానవ స్వరాన్ని మరుగుపరచండి ప్రభువా. దైవ ప్రత్యక్షతను మాకు కలిగించి మీ స్వరాన్ని వినిపించి మా ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మీ కృపను అత్యధికంగా పొందుకునే కృప మాకు దయచేయమని, మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ రాత్రి కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. రెండవ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ దావీదు బలిపీఠము కట్టి దేవుని పేరున విజ్ఞాపనలు చేసినప్పుడు, దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలీల మధ్యలో నుండి, ఆ దేశంలో నుండి తెగులు ఆగిపోయినట్లుగా, తొలగిపోయినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఈ వచనంలో విజ్ఞాపన ప్రార్థన దావీదు చేసినట్టుగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. ప్రార్థన వేరు, విజ్ఞాపన ప్రార్థన వేరు. మన కొరకు మనము చేసుకునేది ప్రార్థన, అందరి కొరకు చేసేది విజ్ఞాపన. కాబట్టి ఏది బలమైనదంటే విజ్ఞాపనే బలమైనదని గట్టిగా చెప్పొచ్చు. ఎందుకు ఇశ్రాయేల్ దేశంలో తెగులు వచ్చింది అని చూస్తే, ఇక్కడ ఏమైంది? విజ్ఞాపన చేసిన దావీదు విజ్ఞాపన విని దేవుడు ఏం చేశాడు? తెగులును ఆపేశాడు. దేశమంతా తెగులు, సుమారుగా అప్పటికే ఆ తెగులు చేత 70,000 మంది చచ్చిపోయారు ఇశ్రాయేలీయులు. ఎంతమంది? 70,000 మంది చనిపోయారు తెగులుతో. దేవుని దూత తెగులు పంపించి మొత్తుతూ ఉంది ఇశ్రాయేలీయులను. దేవుని ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఎవరి వల్ల? ఈ రాత్రి మనం కూడా ఆలోచించాలి. ఎవరి వల్ల దేశం పాడైపోయింది? ఎవరి వలన దేశంలో తెగులు ప్రారంభమైంది? ఎందుకు ప్రజలు చనిపోతూ ఉన్నారు? కాపాడవలసిన దేవుడు కూడా ఎందుకు కాపాడకుండా మౌనంగా ఉన్నాడు? ఈ రాత్రి ప్రశ్నలన్నీ కూడా మనము ఆలోచించుకోవాలి. మన జీవితాల్లో ఇటువంటి చాలాసార్లు ఎదురవుతూ ఉంటాయి.
ఎన్నో భయంకరమైన కష్టాలు మన జీవితంలో జరుగుతూ ఉండగా ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ ప్రతిఫలం చూడం. దేవుడు కూడా మౌనాన్ని వహిస్తాడు. దానికి కారణం ఏమని బైబిల్ చెప్తుందంటే, పాపానికి పరిహారం కలగలేదు. పాపం పరిహరింపబడకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాం, అది కారణం. ఈ రోజున మనం చేసే ప్రార్థనలు, విజ్ఞాపనలు దేవుడు వింటాడు, కానీ సమాధానం రాకపోవడం గల కారణం ఏంటంటే, మనం చేసిన తప్పిదము ఒప్పుకోకుండా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మన పాపాన్ని ప్రభు దగ్గర విడిచిపెట్టి క్షమాపణ కోరుకోకుండా దేవునితోనూ మనుషులతోనూ సమాధానం లేకోకుండా ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అందుకే ప్రార్థనలకు సమాధానము రావడం లేదు, మనకు వస్తున్న నష్టము ఆగిపోవడం లేదు. తెగుళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఈసారైనా మంచిగా జరుగుతుంది, ఈసారైనా బాగుంటాము, ఈసారైనా మేలు చూస్తాము అనుకుంటున్న మన కుటుంబాలు చూడలేకపోతా ఉన్నాం ప్రియులారా. దానికి గల కారణం ఏంటంటే, పాపము దేవుని సన్నిధి మనం చేసే ప్రార్థన ఫలభరితంగా కాకుండా అడ్డుపడతా ఉంది. ఏంటి పాపము అంటే, దావీదు గురించి ఇక్కడ చెప్పబడుతున్న ఈ అధ్యాయం అంతా కూడా ఏంటంటే, దావీదు మొదట్లో దీనుడుగా ఉన్నాడు, ప్రతిదీ కూడా దేవునికి తెలియపరిచేవాడు. ప్రతి విషయాన్ని బట్టి దేవుని మీద ఆధారపడే జీవితం దావీదుకు ఉండేది. ఇప్పుడు దావీదు స్థితిగతి మారింది, గొప్పవాడయ్యాడు, రాజు అయ్యాడు, బలాన్ని పుంజుకున్నాడు, సైన్యం ఉంది, స్థిరపడ్డాడు దేశంలో, రాజ్యంలో రాజుగా. ఎప్పుడు ఇటువంటి పరిస్థితి దావీదులో కనబడలేదు, కానీ ఈ ఒక్కసారి మాత్రమే కనబడింది. అదేంటంటే, ప్రతిసారి యుద్ధానికి వెళ్లే ముందు, ప్రతిసారి సైన్యమును జయించడానికి, శత్రువులు జయించడానికి ముందుగా యెహోవా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసే అలవాటు దావీదుకు బాగా ఎక్కువ. అర్థమవుతుందండి? శత్రువులు చుట్టూ వచ్చినప్పుడు, శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేసే అలవాటు ఉంది దావీదుకి? ఏమని చేసేవాడు? ప్రభువా, యుద్ధానికి నన్ను వెళ్ళమంటావా? దేవుడు ఏమన్నా సమాధానం చెప్పేవాడు. ఇప్పుడు వద్దు దావీదు అంటే ఆగిపోయేవాడు. వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటానంటే వెళ్ళేవాడు. ఆ వెళ్ళిన యుద్ధంలో దేవుడు అతనికి జయాన్ని ఇచ్చేవాడు. ఈ అనుభవం దావీదుది. ఈ రాత్రి మన జీవితంలో కూడా ఒక పనిని చేసేటప్పుడు, ఒక కార్యాన్ని తలపెట్టేటప్పుడు, ఒక పని విషయమే దేవుని దగ్గర గోజాడుతూ ఉండగా మొదటిగా మనం అడగవలసిన పని ఏంటంటే, ప్రార్థన ఏంటంటే, ప్రభువా చేయమంటావా వద్దంటావా? వెళ్ళమంటావా వద్దంటావా? నీవు నాకు తోడుగా ఉంటావా అని దేవుణ్ణి మనము అడగవలసిన వ్యక్తులుగా ఉన్నాం. అలాగూ ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ అటువంటి ప్రార్థన దావీదు చేసినట్లు కనపడట్లేదు. అంతకుముందు చేశాడు, అంతకుముందు అదే ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. కానీ రాను రాను ఇప్పుడు ఏమైందంటే, ఆ ప్రార్థన మారిపోయిన దేవుని బిడ్డలారా. చూడండి, ఆ మాట మనం చదువుకుంటే 24వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. చదవండి ఒకసారి. ఇంకో మాట మనం ముందుకెళ్తే కొంచెం దావీదు సైన్యాన్ని గురించి ఇదే అధ్యాయంలో ఒకసారి తొమ్మిదవ వచనం నుంచి మనం చదువుకుందాం.
ఆ, రాజులకు అప్పగించెను. ఆ, ఇశ్రాయేలు వారిలో ఆ, భక్తి తూయగల ఆ. 8 లక్షల మంది యోధులుండిరి. ఎంతమంది? 8 లక్షల మంది యోధులు. 8 లక్షల మంది. యోధులుండిరి. ఎవరిలో? ఇశ్రాయేలు. వా, ఎంతమంది అంటయ్యా? యుద్ధం చేసిన ఎంతమంది ఇశ్రాయేల్ దేశంలో ప్రజలు, యోధులు? 8 లక్షలు. 8 లక్షల మంది యోధులు. అసలు చూడండి, 24 అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యోధా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన ఎదురున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలదులకై తాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములో నీవు సంచారము చేసి వారు లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా. అందుకు యోవాబు ఏమన్నాడు చూడండి, రాజేమో దావీదేమో జనసంఖ్య లెక్క పెట్టమన్నాడు, ఎంతమంది యుద్ధం చేసే సైనికులు ఉన్నారని. యోవాబు చూడండి 3వ వచనం నుంచి, యోవాబు జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలిన వాడవును రాజునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దాన్ని 100 ఎక్కువగా చేయునుగాక. నా ఏలిన వాడవును రాజునకు నీకు ఈ కోరిక ఎలా పుట్టెననెను. ఎప్పుడు కూడా యోవాబు దావీదు ఇలా ప్రవర్తించడం చూడలేదు. ఎలా ప్రవర్తించడం? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేసి రావడం చెప్పాను మీకు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించి దేవుడిని అడిగి యుద్ధానికి వెళ్ళేవాడు, వెళ్ళమంటే, లేకపోతే ఆగిపోయేవాడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రియులారా, అది చేయటం లేదు. జనసంఖ్య లెక్క పెట్టమంటున్నాడు. ఇశ్రాయేలీలలో యూదా జనాంగంలో కత్తి దూయగల సైనికులు, యోధులు ఎంతమంది ఉన్నారు? యోవాబు వెళ్ళి లెక్కబెట్టు. సరే, ఒక్కొక్కసారి మనము ప్రార్థన చేయడానికి దేవుడి సన్నిధికి వస్తాం, కానీ మనకు ఉన్న బలాన్ని లెక్క కట్టుకుని వస్తాం. మనకు ఉన్నవి ఏమేమి ఉన్నాయో వాటిని ఆధారం చేసుకుని వచ్చి దేవుడి సన్నిధిలో మొరపెడతా ఉంటాం. ఇది దేవునికి బహుకోపం పుట్టించే ప్రార్థన. అసలు ప్రార్థించవలసినప్పుడు దేవుని మీద ఆధారపడి చేయాలి. కానీ నీవు మనకున్న వాటి మీద ఆధారపడ్డాము, వాటిని ఆశ్రయం చేసుకున్నాము, అవి ఉన్నాయి అనుకున్నాము, అవి మనసులో పెట్టుకుని ఇప్పుడు ఏదో తాత్కాలికంగా ముఖస్థుతి కోసం దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా అని మొరపెడతా ఉన్నాం. ఇదే పరిస్థితి దావీదు కూడా చేస్తా ఉన్నాడు. ఈరోజు మనం కూడా దేన్నో ఆధారం చేసుకున్నాం. ఒకవేళ మన దగ్గర లేకపోయినా ఆ టైంకి దేవుని చిత్తం కాదేమో, అందుకే డబ్బులు లేవేమో, దేవునికి ఇష్టం లేదేమో, అందుకే 1 రూపాయి కూడా మిగట్లేదేమో, ఈ పని, లేకపోతే ఈ ప్రయాణము, ఈ ఇల్లు కట్టడము, ఈ పెళ్లి చేయడము, లేకపోతే ఈ విధంగా మనం ప్రవర్తించడము దేవుడికి అంగీకారం కాదేమో, అందుకే 1 రూపాయి కూడా మనము దీవించబడకుండా ఉన్నాము అని అనుకుంటే మంచిదే. కానీ మనం అలా అనుకో ప్రియ దేవుని బిడ్డలారా. రూపాయి లేకపోయినా అప్పు చేసైనా మనం దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అది దేవుని చిత్తం అని మనం అనుకుంటూ ఉన్నాం. మనం ఆధారం చేసుకున్నవన్నీ వేరుగా ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం చేస్తున్న పని వేరుగా ఉంది. కాబట్టి దానిలో బెడ్స్ కొట్టబడతా ఉన్నాం. ఖచ్చితంగా మనం అవమానపరచబడతాం. సమృద్ధిలో ఉండి దేవుడిని అడిగి చేయడం వేరు, ఏమీ లేకోకుండా వేరే వారి మీద ఆధారం చేసుకుని చేయడం వేరు. దావీదు కూడా ఇక్కడ చేస్తున్న పొరపాటు ఏంటంటే, దేవుని మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళే దావీదు ఈ రోజున దేవుని మీద ఆధారపడటం లేదు. యోవాబుకు చెప్తున్నాడు, లెక్క పెట్టరా ఒకసారి, ఇశ్రాయేలు సైన్యం ఎంత ఉంది, యూదా రాజ్యంలో సైన్యం ఎంత, యూదులు ఎంతమంది ఉన్నారు? యోవాబు అంటున్నాడు, అయ్యా ఎప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండేవాడు, ఎందుకు నీకు ఈ కోరిక పుట్టింది నీలో
అసలు చూడు, తన సైన్యాధిపతికి వచ్చిన ఆలోచన దావీదుకు రాలేదు. ఒక్కొక్కసారి బాగా ప్రార్థించే వారిని కూడా సాతానుడు రేపుతాడు. ఒక్కొక్కసారి వారిని పరీక్షించడానికి దేవుడు కూడా ప్రేరేపిస్తాడు. ఇక్కడ దేవుడు కూడా ప్రేరేపించినట్టుగా వాక్యం చెప్పబడతా ఉంది. ద్వితీయోపదేశకాండం అనుకుంటా, ఒక్కొక్కసారి దేవుడు మనల్ని అణగొడతాడంట. ఎందుకు అంటే మన హృదయములో ఉన్నదంతా తెలుసుకోవడానికి. చూసారండి ఆ మాట, ద్వితీయోపదేశకాండంలో ఆ మాట మనకు కనబడా 8వ అధ్యాయము. ప్రియులారా, ఎంత గొప్ప మాటో చూడండి. ఆహారము వలననే 8వ అధ్యాయం 3వ వచనం, ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతారని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి. కలుగజేసి అంతేకాదు, అక్కడ కాదు, 2వ వచనం చదవండి. మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో శోధించి నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడు యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము నీ హృదయములో ఉన్నదంతా తెలుసుకోవడానికి ఏం చేస్తాడు దేవుడు? అయ్యా, ఏం చేద్దాం? మనల్ని అణుస్తాడంట. ఏం చేద్దాడమ్మా? అణగొడతాడు. శ్రమలు అణగొడతాడు. అసలు రూపం బయటపెట్టింది. అంతవరకు ప్రేమ 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 చక్కగా ఉన్నటువంటి మనం ఒక శ్రమ రాగానే అస్సలు లోపలే ముందు బయటకు వచ్చింది, కక్కుతాం బయటకు అంతే. కాబట్టి ఒక్కోసారి దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. ఎందుకో తెలుసా? ప్రేరణ కలిగిస్తాడు. జనసంఖ్యను లెక్కించుటకు దావీదుకు ప్రేరణ కలిగించాడు. తన లోపల అసలు ఏముంది ఉద్దేశం? సైన్యం మీద ఆధారపడతాడా? ఎప్పుడు ఉన్నట్లుగానే యుద్ధం వచ్చినప్పుడు నా మీద ఆధారపడతాడా అని దావీదుకు దేవుడు ప్రేరణ కలిగజేశాడు. తన హృదయంలో ఉన్న ఆలోచన తెలుసుకోవాలని. ఈరోజు మనం కూడా కష్టాలు వచ్చినప్పుడేనండి మనం ఏంటో నిజమైన వ్యక్తిత్వం. అన్నీ బాగున్నప్పుడు నటన, డబ్బులు ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ మనతో ఉన్నప్పుడు మనం అంతా ఏంటంటే నటిస్తూ ఉన్నాం. అన్నీ లేనప్పుడు, కష్టాలు మొదలైనప్పుడు ఉంటాం చూస్తే అది రియాలిటీ. మన నిజస్వరూపం అదే. అప్పుడే ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే బయటకు వస్తాయి. ద్వేషం అప్పుడే బయటకు వచ్చింది, అప్పుడే కోపం బయటకు వచ్చింది, అప్పుడే అసూయ బయటకు వచ్చింది. మనం శ్రమలో ఉన్న పక్క వాళ్ళు బాగా దొరుకుతున్నారు, అప్పుడే వచ్చింది. నీ లోపల ఉన్న అసూయ అప్పుడే బయటకు వచ్చింది వారి మీద నుంచి. అప్పుడే ద్వేషం బయటకు వచ్చింది. అప్పుడే అసలు నీ కోపం లేదు అనుకున్నాం, కానీ అసలు ఉంది లోపల బయటకు వచ్చింది శ్రమలు వచ్చినప్పుడు. ఎక్కడి నుంచి వచ్చిందంటే అనుకుంటాం మనం ఇప్పుడే పుట్టింది అనుకుంటాం. కాదు. బైబిల్ చెప్పబడుతుంది అది హృదయములో కోపము సుఖ నివాసం చేస్తా ఉందంట. లోపల నివాసం గూడు కట్టుకుంది. ఈ అసూయ, ద్వేషం, కోపం ఇప్పుడు బయటకు వస్తా ఉంది. కాబట్టి దేవుడు కూడా శ్రమలను పంపించి నీ వ్యక్తిత్వాన్ని, నీ నిజస్థితిని, నీ భక్తిని తెలుసుకుంటూ ఉంటాడు. గమనించాలి. ఎప్పుడు కూడా మనం కోపం రావాలి, కానీ అది పాప సంబంధమైనది ఉండకూడదు. ప్రేమించాలి. ఒక మనిషిని పాడు చేసేంత ప్రేమ మనం ప్రేమ చూపకూడదు. ఈరోజు మనం అదే చేస్తున్నాం. గారాబం అంటాం చూసారా? ప్రేమ దండిస్తుంది, ప్రేమ శిక్షిస్తుంది, ప్రేమ గద్దించింది, ప్రేమ బెత్తం వాడిద్ది. కానీ ఇవేం చెయ్యం మనం. బెత్తం వాడడం, గద్దించం, శిక్షించం, బుద్ధి చెప్పం.
కేవలం ప్రేమ గారాబం చేస్తాం, తర్వాత బాధపడతా కూర్చుంటాం. దేవుని పిల్లలారా, ఈ రాత్రి మనం గమనించాలి, దావీదు హృదయంలో ఉన్నదాన్ని దేవుడు తెలుసుకోవడానికి అతన్ని ప్రేరేపణ చేయగా, దావీదులో ఉన్న హృదయంలో ఉన్నది ఏంటంటే జనులు లెక్క పెట్టాలి. ఇప్పుడు బాగా అభివృద్ధి చెందాడు. 8 లక్షల మంది యోధులు యుద్ధం చేసేవాడు దావీదుకి కలిగారు. వీళ్ళందరినీ చూసినప్పుడు దావీదు ఏం మర్చిపోయాడంటే, ఇంకెందుకు మందిరానికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, ఇంతకుముందు వెళ్ళి ప్రార్థన చేశాను ఏదైనా సమస్య వచ్చినప్పుడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు ఎందుకు ఇంకా చేయవలసిన పని ఏంటి? 8 లక్షల మంది ఉన్నారు యుద్ధం చేసే నా సైనికులు, నాకు గర్వించాడు. మనం కూడా అంతే, దేవుని బిడ్డ చాలా పర్యాయాలు ఉన్నవి దేవుడు కలిగించినప్పుడు ప్రార్థన అసలు మనకు గుర్తుకు రాదు. దేవుని సన్నిధిలో విజ్ఞాపన ఉండదు, ప్రార్థన ఉండదు, దిద్దుబాటు ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, సరిచేసుకోవడం ఉండదు. ఎందుకంటే కలిగిన వారిగా ఉన్నాం. ఏదో ఒక విధంగా ₹1 లేకపోతే కొంతమంది సహాయము, కొంతమంది సపోర్టు, ఇవన్నీ మనకు కలిగినప్పుడు మన యొక్క లోపల ఉన్నటువంటి యథార్థ స్థితి బయటకు వచ్చి మనం ప్రవర్తిస్తాం. ఏంటి ఆ యథార్థ స్థితి అంటే? ప్రార్థన లేని ప్రార్థన చేయకపోవడం అసలు లేదు లోపల. అందుకే ఇప్పుడు అన్ని వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తుంది అది. కాబట్టి చాలా పర్యాలు మనము నటిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తున్నట్టుగా నటిస్తూ ఉన్నాం, ప్రార్థన చేసేవారిగా నటిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసేవారి విధానాలు వేరుగా ఉంటాయి, ప్రార్థన చేసేవారి యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి, ప్రార్థన చేసేవారి యొక్క మనసు వేరుగా ఉంటుంది, ప్రార్థన చేసేవారి యొక్క నిర్ణయాలు వేరుగా ఉంటాయి, ప్రార్థన చేసేవారి యొక్క ముఖ కవళికలు వేరుగా ఉంటాయి, ప్రార్థన చేసేవారి యొక్క అభివృద్ధి విధానం కూడా అది నీతియుక్తముగా వేరుగా ఉంటుంది. అది లోక సంబంధమైనదిగా ఉండదు, వారు కూడా ఉండరు దేవుని బిడ్డలారా. కానీ దావీదు స్థితి ఎలా ఉందంటే, యోవాబు చెప్తున్నాడు, యోవాబు వెళ్ళి జనసంఖ్య లెక్కించు. యోవాబు అన్నాడు, అయ్యా నీకెందుకు వచ్చిందయ్యా ఈ కోరిక? ఎప్పుడు లేదు కదా. తన క్రింద పనిచేస్తున్న యోవాబు సైన్యాధిపతికి బాధ కలిగింది దావీదు చూసినప్పుడు. అయ్యా రాజా, ఇంకా దేవుడు అడిగితే నీకు 100 సైన్యాన్ని ఇస్తాడు కదా, 100 దేవుడికి మేలు చేస్తాడు. ఎందుకు అడగపోయావా దేవుణ్ణి? ఎందుకు దేవుణ్ణి అడగపోకుండా నీకు ఈ దౌర్భాగ్యపు కోరిక కలిగింది? అదేంటంటే సైన్యం లెక్క పెట్టు. యోవాబు దుఃఖపడుతున్నాడు. ఒక్కొక్కసారి మనం కూడా చాలాసార్లు అంచనాలు వేసుకుంటూ ఉంటాం దావీదులాగా. ఎంతమంది ఉన్నారు, మన పక్షం ఎంతమంది ఉన్నారు, ఇది ఉంది, అది ఉంది, వాళ్ళు ఉన్నారు, ఏదైనా జరిగితే ఇది మనకు అడ్డుపడుతుంది, ఇది చేస్తుంది అని అంచనాలు వేసుకుంటాం. చూసారా? అదే స్థితి ఇప్పుడు దావీదు కూడా చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే దావీదుకి ప్రేరేపణ కలిగి యోవాబును సైన్యం లెక్క పెట్టమన్నప్పుడు లెక్కించి యోవాబు చెప్తున్నాడు, దావీదు రాజా, ఇదిగో ఇశ్రాయేలీయులలోను యూదులలోను లెక్కించగా 8 లక్షల మంది యోధులు ఉన్నారయ్యా అని చెప్పేశాడు. ఇక దావీదు గర్వం వచ్చింది. ఏంటి 8 లక్షల మంది యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారా మనకి? ఇక మనకేంటి దిగులు, ఇంకా మనకేంటి భయం, మనకి ఎదురు లేదన్నట్లుగా దావీదు దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం చెప్పండి ఏం చేశాడు? మానేశాడు. ఈరోజు మనం కూడా అదే కదా. మనం ప్రార్థన చేయకపోవడం కారణం ఏంటంటే ఏదో విధంగా దేవుడు మనం పోషిస్తున్నాడు, అది కూడా తప్పు అవుతుంది. మనకి దేవుడు పోషించడం కూడా తప్పు అయిపోతా ఉంది. పచ్చడే తిన్నాం కానీ అది కూడా అది ఇచ్చిన కూడా దేవుడు, అలా చేయడం కూడా తప్పు అవుతుంది. ఈ రోజున నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. మనం ప్రభు సన్నిధిలో ఇలా ఉండడం మంచిది కాదు. ఎప్పుడైతే ఈ విధంగా దేవుని బిడ్డలారా ఆ విధంగా కలిగిందో చూడండి, దేవుడు ప్రియులారా ఆ దావీదు యొక్క స్థితిని చూశాడు, ఆ మనసును చూశాడు.
ఆ లెక్కించిన విధానం చూసి తెగులు పంపించాడు. ఇక్కడ ఏం పంపించాడు? 70,000 మంది పటా 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 పట చచ్చిపోతున్నారు ఇస్రాయేల్. ఎవరు? యోధులు. ఎవరు? 8 లక్షల మంది ఉన్నారనుకున్నాడు కదా, వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు? దాను నుంచి బెయేర్షెబా వరకు లెక్కించబడి యుద్ధ నేర్పరితనం కలిగి ఉన్న యోధులు 70,000 మంది ఒక్క రెప్పపోటున ఫటా 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 చచ్చిపోతున్నారు. దావీదుకి వార్త వచ్చింది, ఏం జరుగుతుంది రాజా? మన రాజ్యములో ఉన్న యోధులు చనిపోతున్నారు, తెగులు కూడా వస్తా ఉంది. దావీదు కనులెత్తి చూసినప్పుడు ఒక దూత నిలువబడి ఉంది. యెహోవా దూత. ఎవరి దూత అది? యెహోవా. మనం గర్వించినప్పుడు బుద్ధి చెప్పడానికి దేవుడు పంపిస్తాడా లేదా బిడ్డల్ని? చెప్పండి. తన వాక్కును పంపిస్తాడు, దైవజనులను పంపిస్తాడు, దూతను పంపిస్తాడు, దర్శనాలు కలిగిస్తాడు. గర్వంతో ఉన్నప్పుడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు 120 సంస్థానాలకు అధిపతి, రాజు. 120 కాదు, ప్రపంచంలో దేశాలన్నిటికీ ఆ రోజున రాజు నెబుకద్నెజరే. అప్పుడు అనుకున్నాడంట నెబుకద్నెజరు, తనలో తాను అనుకున్న వారు ఇద్దరు. ఒకరు నెబుకద్నెజరు రాజు, రెండవది ధనవంతుడు. అంతేనా? ధనవంతుడు కూడా ఏమనుకున్నాడు? పడుకుని నా ప్రాణమా తినుము త్రాగుము స్తుతించుము అని. బయటికి అన్నాడా, లోపల అనుకుంటాడా? తనలో తాను అనుకుని ఎవరు విన్నారు? లోపల అనుకునే దేవుడు వింటున్నాడంటే మనం చేసే దేవుడు చూడ్డంటావా? మన హేగ్రీలు దేవునికి విరోధమైన పనులు చూస్తాడు. ఈ నెబుకద్నెజరు కూడా అనుకున్నాడంట. ఒక మాట చదువుకుందాం. ఆ మాట దానియేలు గ్రంథం చేయండి ఒకసారి. ఏ గ్రంథం? దానియేలు గ్రంథం. మంచి మాట, 4వ అధ్యాయం. అమ్మా కాదు నేను చెప్తున్నా కదండి. 29:30 రాజు 29 కూడా 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజైన దానియేలు బబులోను నగరనందు సంచరించుచుండగా రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణం ఏంటంటమ్మా? అది అర్థం చేసుకోండి. నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను ఏమనుకున్నాడు? ఎక్కడ అంటున్నాడు? అనుకున్నాడు లేదా? అనుకున్నాడో లేదో వెంటనే దేవుడు రిప్లై ఇస్తున్నాడు. ఏమన్నాడు? రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము, ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయేను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి వేసేదవు. సర్వోన్నతులకు దేవుడు మానవ రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును వారికి అనుగ్రహించిన నీవు తెలుసుకోను వరకు 7 కాలములు నీకిలాగూ జరుగునని చెప్పాడు. ఆగండి. ఎవరికి దేవుడు అనుగ్రహించునని ఆయన నిశ్చయించును అలాగే జరుగుతుందంట భూమి మీద. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనం కూడా దేశం కొరకు, దేశంలో తెగుళ్ళు కొరకు చెప్పండి. ఇప్పుడు ఎందుకు తెగులు వచ్చింది దేశం మీద? అయ్యా తెగులు ఎందుకు వచ్చింది?
అమ్మ గర్వంతో తప్పు చేయడాన్ని బట్టి దేశం మీదకి ఏమొచ్చింది? తెగులు వచ్చింది. ఇప్పుడు ఈ రాజు ఎందుకు గడ్డి మేస్తున్నాడు? గర్వించాడు. దేవుని యొక్క స్థితి ఆయన ద్వారా కలిగిందని, బలాధికారము, అధికారము, రాజ్యము ఇవన్నీ దేవుని ద్వారా కలిగి మర్చిపోయాడు నెబుకద్నెజరు. మనస్సులో తనలో తాను అనుకోవడము తోడనే, అసలు అక్కడ చాలా అద్భుతమైన మాట అండి, చాలా బాగుంది ఆ మాట మాత్రం. ఏ మాట అది? రాజు నోట ఈ మాట ఉండగా, అసలు నోట్లో ఉందంటే అనుకున్నాడు, వెంటనే సమాధానం ఇస్తున్నాడు. జాగ్రత్త, దేవుడు భయపడదాం. దేని బట్టి మనం గర్వించవద్దు. మనస్సులో ఉన్నది కూడా దేవుడు తెలుసుకుంటాడు. ఎట్లా తెలుసుకుంటాడు? చెప్పాక ఎట్లా తెలుసుకున్నాడు? మనసులో ఎట్లా తెలుసుకున్నాడు దేవుడు? మనను అణచి, మొత్తి, శ్రమలను పంపించి, కష్టాలు పెట్టి మన నిజ స్వరూపాన్ని దేవుడు తెలుసుకుంటాడు. చెప్పాక మిగిలినలా ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనంలో మీకు ఆ మాట చెప్పాను. దేవుడు మన నిజ స్థితిని తెలుసుకోవడం కొరకు బాధలు పెట్టి అణగొడతాడు, మొత్తుతాడు, శ్రమలు పెడతాడు. అప్పుడు వచ్చింది బయటికి మనలో ఉన్న నిజమైన మాట. అమ్మో, నాకు అసలు కోపమే లేదు గారు, ఉందే, వచ్చింది శ్రమ పెట్టగా. నేను ఎవ్వరు మీద అసూయ తెచ్చుకోవట్లేదయ్యా, అందరినీ ప్రేమిస్తా. నువ్వు ప్రేమిస్తున్నావో లేదో శ్రమలు వస్తే తెలుస్తుంది. డబ్బులున్నా లేకపోతే నువ్వులాగుంటానయ్యా, ప్రార్థన చేస్తానే ఉంటానయ్యా. నువ్వు అసలు ఎలా ఉంటావో లేదో కఠినమైన శ్రమలు పంపిస్తే దేవుడు నీకు అర్థమైంది నీ స్థితి ఎలా ఉందో. దేవుని బిడ్డలారా, దావీదు 70,000 మంది చనిపోయారంట. ఎక్కడున్నమాట? మళ్ళీ ఇప్పుడు రండి, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజపు కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. 70,000 మంది చనిపోవడానికి కారణం ఏంటి? యోధులైన వారు అంటే దావీదు చేసిన తప్పిదం. ఏం తప్పిదం అంటే దేవుడు ఇచ్చిన వాటిని బట్టి కృతజ్ఞుడై యుద్ధానికి పోయేటప్పుడు అంతకుముందు చేసినట్లుగా విజ్ఞాపన ప్రార్థన దేవుడి సన్నిధికి అడక్కోకుండా ఉండి తన బలం మీద, సైన్యం మీద ఆధారపడి గర్వంతో తీసుకున్న నిర్ణయం వల్ల, తనకు తానుగా చేసిన పాపం వల్ల 70,000 మంది చనిపోయారు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటయ్యా? ఏం చేశారు దావీదు? మళ్ళా దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. చూడండి ఆ మాట 17వ వచనం చదవండి. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవా ఎలాగూ ప్రార్థించెను. యెహోవాను చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఉందన్నమాట. పాపం చేసింది ఎవరో, దుర్మార్గత చేసింది ఎవరని చెప్పినాడు దావీదు? నేనే నేనే నేనే. ఇదండి మీకు చాలాసార్లు చెప్తున్నా. చేసామేమయ్యా, తిన్నామేమోనయ్యా, వెళ్ళేమేమోనయ్యా, తెలీదా? తెలుసా తెలీదా? తిన్నావా లేదా? చూశానేమోనయ్యా. మళ్ళీ అయ్యా మేం పాపం చేసాం. ఏంటది? మేం పాపం, నువ్వు చేసిన పాపం అందరం కలుపుతాం. మొదటిసారికి ప్రార్థన చేసేటప్పుడు నేను పాపం చేశానయ్యా, నేను మాట్లాడానయ్యా, నా పాపమేనయ్యా అంటావు. చాలా మంచి పని, మంచి ప్రార్థన. మేమందరం కాదు, నేను ఒక్కడే. దీవెన దగ్గరకు వచ్చేసరికి మమ్మల్ని అందరూ దీవించమని అడగాలి. కానీ పాపం ఒప్పుకునేటప్పుడు
ఇంకో విషయం, అందరి కొరకు ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నా జనులందరి పాపాలను క్షమించు అనాలి. అర్థమవుతుందా ఏమ్మా? నా వైపు చూడండి, మీ పనులు మీరున్నారు. ఎందుకై ఏం చేయాలి? పాపం ఒప్పుకునేటప్పుడు ఏం చేయాలి? జనులందరి పాపమును. ప్రియ దేవుని బిడ్డలారా, దీవెన వచ్చేటప్పుడు జనులందరినీ దీవించు. పాపము చేసిన వాడని చెప్పేటప్పుడు నేనే అన్నాడు దావీదు. నేనే దుర్మార్గుడను, నేనే పాపం చేసిన వాడును, నేనే గొర్రెల వంటి వారు వీళ్ళు. బా, అంటే ఏమీ తెలియదయ్యా ఇశ్రాయేలుకి. ఈ తప్పంతా, ఈ తెగులంతటికి, ఈ నాశనానికి, ఈ యొక్క నష్టానికి కారణం నేనే. ఇదండి. ఇటువంటి ప్రార్థనలు ఎవరైతే చేస్తారో, కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, వ్యక్తిగతంగా ఎవరైతే ఇటువంటి ప్రార్థన జీవితం నేర్చుకుంటారో వాళ్ళు నిజంగా సరైన జీవితంలో మార్గం ఉన్నట్లే. నేను చేశా, నా పాపం వల్ల నా సంఘంలో అయింది, నా పాపం వల్ల నా కుటుంబంలో అయింది, నా పాపం వల్ల నా సమాజంలో పాడైంది, నా దేశం పాడైంది, నా ప్రజలు పాడయ్యారు. నేనే 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 దావీదు గొప్ప ప్రార్థన అంటే యెహోవాను బ్రతిమాలుకొని ప్రార్థన చేశాను. తర్వాత 25వ వచనం చదువుకున్నాం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన ఏమంటమ్మా విజ్ఞాపన ఆలకింపగా ఆ తెగులాగి ఇశ్రాయేలు విడిచిపోయాను. దేవునికి స్తోత్రం. ఏది ఆలకించాడు దేవుడు? ఏది ఆలకించాడు దేవుడు? తెగులు ఆలకించాడు, విజ్ఞాపన ఆలకించాడు. ఏ ప్రార్థన ఆలకించాడమ్మా? విజ్ఞాపన ఏంటి చెప్పండి? అందరి కొరకు చేసేది, అందరి పాపాలు మన పాపాలను ఒప్పుకునేది విజ్ఞాపన. అందరి క్షేమం కొరకు చేసేది. ఇప్పుడు మనం కూడా చేయవలసింది ఇది. మనం చేస్తే ఏం జరిగింది చెప్పండి? దేశంలో ఉన్న తెగుళ్ళన్నీ దేవుడు క్రమబద్ధీకరిస్తాడు, అన్యాయమును తొలగిస్తాడు, అక్రమకారులను దండిస్తాడు. నీతి న్యాయము లేకుండా ప్రవర్తిస్తున్న వారికి దేవుడు బుద్ధి చెప్పడం ప్రారంభిస్తాడు విజ్ఞాపన చేస్తూ ఉండగా. ఈ రాత్రి అటువంటి ప్రార్థన మనం చేయాలి. దేశము కొరకు విజ్ఞాపన చేయాలి. దేశం కొరకు అంటే ఇప్పుడు దేశం ఉన్న వాటి ఏం చెప్పండి? దేశంలో ఉన్న వాటి కొరకు ఏటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేశంలో ఎవరు ఉన్నారు చెప్పాలి? రాజులు ఉన్నారు, ఎవరా? రాజకీయ నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మత శాఖల వారు ఉన్నారు, న్యాయస్థానాలు ఉన్నాయి, మీడియా ఈ రోజు బట్టి చూస్తే ప్రపంచ దేశాలు ఉన్నాయి. మన భారతదేశానికి 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు. 29 అనుకుంటా. 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 144 కోట్ల మంది ప్రజలు మన భారతదేశానికి. సుమారుగా 5 కోట్ల మంది పైనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న జనాభా. 5 కోట్ల మంది పైనే ఉన్నారు. వీళ్ళందరి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. జరుగుతున్న విజృంభిస్తున్న తెగుళ్ళు, వ్యాధులు, సమస్యలు, అప్పుల బాధలు తాళలేక చనిపోతున్నవారు, మత ఛాందస్తవాదులు, మత పిచ్చి పట్టిన వాళ్ళు, కుల పిచ్చి పట్టిన వాళ్ళు, ధన పిచ్చితో బ్రతుకుతున్న వాళ్ళు, సంఘ పిచ్చి, ఈ విధంగా మనిషికి ఒక వర్గ పిచ్చి, ఈ పిచ్చిలతో బ్రతుకుతూ మనుషులను చంపుతూ వాళ్ళు చంపుకుంటూ ఆత్మహత్య చేసుకుంటున్న వారు. ఇది ఒక ప్రక్కనైతే రకరకాల జబ్బులు, క్యాన్సర్, ఇంకా మందు రాలేదు, ఇంకా
ఎయిడ్స్ ఇంకా మందు రాలేదు, షుగరు ఇంకా మందు లేదు. ప్రియ దేవుని బిడ్డ, తాత్కాలికంగా మానవుడి జీవితంలో ఎన్నో అంతు చిక్కని అంటు రోగాలు భయాన్ని కల్పిస్తుంది, ప్రపంచాన్ని కబలింపజేస్తుంది. ఇటువంటి వాటన్నిటి కొరకు మనం ఏం చేయాలి? రాత్రి ఇది చేయమంటే ఏం చేద్దాం? మనం ఏం చేయం. అసలు మన కళ్ళ ముందు కనపడేది మన కుటుంబం. స్టాంప్ వేసుకో ముద్ర, ఆమోద ముద్ర. అసలు మన కుటుంబాన్ని పక్కన పెడదాం, ఆఖరిలో చేద్దాం. దీనుడైన నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, ఆమేన్ అనండి చాలు. అంతేనా? నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో చాలు. వాళ్ళ గురించి ఏం చేయనవసరంలా. చేయాల్సింది దేశం కొరకు, రాజ్యం కొరకు, అధికారుల కొరకు, రేపు జరగబోతున్న ఎలక్షన్స్ కొరకు, దీని కొరకు కూడా ప్రార్థన చేయాలి. సరైన నాయకులు లేకపోతే దేశం పాడైపోయింది. పేదవాళ్ళు భయంకరమైన బాధకు గురవుతారు. క్రీస్తునందు ప్రియులారా, ఒక మాట మనం చదువుకుందామా? ప్రసంగి గ్రంథం అనుకుంటా 5:9, 9:5 చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 9:5 చూడండి. ఒకరు 5:9 చూడండి. ఏ దేశంలో వెరీ గుడ్, అదే చదవండి. ఏ దేశంలో 5:9 ఏ దేశంలో రాజు భూమి విషయమై రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనును, దేశమునకు ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. ఏ రాజు దేశములో భూమి యందు ప్రజల యందు జరుగుతున్న వాటి యందు శ్రద్ధ తీసుకుంటారు. నిజంగా మనకి ఇప్పుడు ఎవరు కావాలి నాయకులు చెప్పండి? శ్రద్ధ తీసుకునేవాడు, శ్రద్ధ తీసుకునేవారు మాకు అనుగ్రహించి ప్రభు అని ప్రార్థన చేయాలి. దేశం అల్లాడిపోతుందండి. మన రాష్ట్రం చాలా భయంకర పరిస్థితులు పరిస్థితి చేసింది. ఆయన చెప్తున్నాడు, ఒక్కొక్క తలకాయ మీద 8 లక్షలు అప్పు ఉందంట మనకి. మన ఇంత మంది ఉన్నారు, మేము 5 ఉన్నాం కదా. మన 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 రాష్ట్రం యొక్క, మన దేశం యొక్క అప్పులు తీరాలంటే, మన రాష్ట్రం అప్పులు తీరాలంటే ఒక్కొక్కరు ఎంత కట్టాలి? నేను 8 లక్షలు, 5 8 ఎంత? 40 లక్షలు మేము కడితే అట్టా ఒక్కొక్కడు ఒక్కొక్క తలకాయ అక్సర్ కేసు కూడా కట్టాలి. ఇప్పుడు 8 లక్షలు. అట్లా 8 లక్షలు కడితే అయ్యా అర్థమవుతుందా? అప్పుడు ఏమైతే మన రాష్ట్రానికి ఉన్న అప్పులు, దేశానికి ఉన్న అప్పులు ఒక్కొక్క తలకాయ మీద 8 లక్షలు అప్పు ఉన్నాను. ఈ రాత్రి చాలా ఆర్థిక మాంద్యంలో ఉన్నాం. మనం అందరం అభివృద్ధి చెందాలి, దేశం చక్కబడాలి, మంచి పంటలు పండాలి, వర్షాలు సకాలంలో పడాలి. ఇవన్నీ చేయాలి. జరగాలి అంటే, దేశ సస్యశ్యామలం ఉండాలంటే మనం ఏం చేయాలి? చెప్పాలి. దేని కొరకు చేయాలి? దేశం కొరకు విజ్ఞాపన. మంచి రాజు, మంచి నాయకుడు. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు ఎందుకు గడ్డి మేస్తున్నాడు? అయ్యా ఏం తిన్నాడు? ఏం తిన్నాడు? ఎక్కడికి వెళ్ళాడు? తన గోళ్ళు ఏమైనా పక్షిలాగా గోళ్ళు పెరిగినాయి అంట. మనిషే కానీ పశువులాగా గడ్డి మేస్తా ఉంటాడు. తనలో ఉన్న గర్వం తగ్గే వరకు దేవుడు స్థితి ఇచ్చాడు. మరలా తగ్గింది, పశ్చాత్తాపడ్డాడు. మరలా తన స్థితి మరలా దేవుడు అతనికి ఇచ్చేసాడు. రాత్రి దేశం కొరకు విజ్ఞాపన దావీదు చేయగా తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, ఒక విషయం చెప్పాను మీకు. కీర్తన గ్రంథం చూడండి ఒకసారి, ముగించుకున్నాం, టైం అయిపోయింది మనకి. 28 కీర్తన 2వ వచనం. దావీదు ప్రార్థన చూడండి త్వరగా. 28:2 6వ వచనం కూడా. 28 ఏం పని అమ్మా? 6వ వచనం కూడా చదవండి. ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రం. ఏం ప్రార్థన ఇది?
31వ కీర్తన 22వ వచనం కూడా చదవండి. ఇవన్నీ దావీదు విజ్ఞాపనలే. భీతి చెందినవాడనై, భీతి చెందినవాడనై. నీకు కనబడకుండా ఆ. నేను నాశనమైతున్ననుకొంటిని. ఆ. అయినను నేను నీకు మొరపెట్టగా, చదవమ్మా. అయినను నీకు నేను మొరపెట్టగా, ఆ. నీవు నా విజ్ఞాపనలతో ఆలకించితివి. ఏందని? విజ్ఞాపనలు. భీతితో ఉన్నాను, భయాలతో ఉన్నాను, నాశనం అయిపోయి అనుకున్నాను అని మొరపెట్టాను, విజ్ఞాపన చేశాను. నా ప్రార్థన నువ్వు ఆలకించాడా? వ్యక్తిగత ప్రార్థన కంటే విజ్ఞాపన ప్రార్థనకు ఎక్కువ బలము ఉన్నది. 66వ కీర్తన 19 చదవండి. 66:19. నిశ్చయముగా దేవుడు ఆ. నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆ. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. నా విజ్ఞాపనను దేవుడు విజ్ఞాపన ప్రార్థన వింటాడు. కాబట్టి మన కొరకు మనం చేసుకోవడం చాలా ఏముండాలి? తక్కువ. ఇతరుల కోసం చేసేది ఎక్కువ ఉండదు. నేర్చుకున్నాం. ఇతరులను ప్రేమించడం, ఇతరులకు ఇవ్వడం, ఇతరులతో మంచిగా మాట్లాడడం, వారికి సహాయం చేయడం, ప్రియదే వారి ఆపదల్లో ఆదుకునేవారు ఉండడం, వారి కొరకు మనం ఏం చేయలేకపోయిన ఆర్థికంగా కనీసం వారి కుటుంబాల కొరకు దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకుంటే దేవుడు ఆ ప్రార్థనలు వింటాడు. గొప్ప కార్యం మన పక్షంగా జరిగిస్తాడు. ఇప్పుడు ఆ తెగులు ఏమైపోయింది? 70,000 మందితోనే పోయింది. ఒకవేళ దావీదు గనక వెళ్ళి విజ్ఞాపన చేయకపోతే, తన పాపం ఒప్పుకోకపోతే ఏమ్మా ఏం జరిగేది? ఎంతమంది చచ్చిపోతారు? చాలా చెప్పలేం ఎంతమంది చనిపోయారు. అప్పటికే 70,000 మంది చచ్చిపోయారంటే ఇంకాసేపు అయితే ఎంతమంది చచ్చిపోయేవాళ్ళు. మరణం రాకుండా దావీదు ఆపాడు, పాపం ఒప్పుకున్నాడు, విజ్ఞాపన చేశాడు, క్షమాపణ పొందుకున్నాడు, దేవుని కోపాన్ని చల్లార్చాడు, అందరి కొరకు విజ్ఞాపన చేశాడు. దేవుడు విన్నాడు, బలి ఆలకించాడు, దీవించి క్షమించి స్వస్థపరిచి దేవుడు తొలగించాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి మనం కూడా దేశం కొరకు, రాజ్యాల కొరకు, అధికారుల కొరకు, జరగబోతున్న వాటి కొరకు రాత్రి విజ్ఞాపన చేద్దాం. మనం దీవించబడతాం. మనం ఇతర కొరకు చేస్తే మనము దీవించబడతాం. అలా చేసి దీవించబడతాం. అతి కృప దేవుడు మనకు దయచేయక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ఈ ప్రార్థన గురించిన వాక్యము, విజ్ఞాపన గురించిన వాక్యము, దావీదు విజ్ఞాపన దేశంలో తెగుళ్ళు ఆగింది, ప్రజలకు స్వస్థనిచ్చింది, మీ కోపాన్ని చల్లార్చింది, సమాధానం కలిగించింది. ప్రభువా గొప్ప నెమ్మదిచ్చింది ఆయన. రాత్రి మేము కూడా అటువంటి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉండగా ఆలకించి మమ్మల్ని, మా కుటుంబాలను, మా దేశమును, మా అధికారులను, యావత్తు ప్రపంచమును రక్షించమని, ప్రతి తెగులు నేస్తున్నాము దూరపరచమని, మార్పు నీరు గట్టి ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.